హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. నేను సౌజన్య. ఈరోజు వీడియోలో నేను మీకు అందరికీ ఎంతో ఇష్టమైన బొంబాయి హల్వాని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. మనకి స్వీట్ షాప్లో బొంబాయి హల్వా ఎలా అయితే ఉంటుంది, సేమ్ అలానే వచ్చేలాగా ఎలా చేసుకోవాలో ఇంట్లోనే ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక కప్పు షుగర్ వేసుకోండి. ఒకవేళ మీకు స్వీట్నెస్ ఎక్కువగా కావాలంటే ఒక హాఫ్ కప్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు వాటర్ పోసుకొని షుగర్ని కరిగించుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోండి. అలాగే 2 కప్పుల వాటర్ పోసుకొని కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు షుగర్ కరిగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. ఇక్కడ నేను యాలకుల పొడిని షుగర్లో కలిపి పౌడర్లా చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసుకోండి. ఇక్కడ మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోండి, కానీ కలర్ మాత్రం ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండలు లేకుండా ఉడికించుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టే ఉడికించుకోండి, ఎందుకంటే కార్న్ఫ్లవర్ మిశ్రమం త్వరగా అడుగంటుతుంది. కాబట్టి దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మళ్ళీ ఇంకోసారి కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలా ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకున్నాక హాఫ్ కప్పు జీడిపప్పు వేసుకుని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఈ హల్వా అనేది ఎంతసేపు మనకి ఉడికించుకుంటే అంత జిగురుగా ఉంటుంది. కాబట్టి కనీసం ఒక అరగంట సేపు అయినా బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇప్పుడు ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోండి, ఎందుకంటే మనకి కార్న్ఫ్లవర్ మిశ్రమం అడుగంటుతుంది, హల్వా పాడైపోతుంది. ఇప్పుడు ఇంకో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఈ ప్రాసెస్ అవడానికి నాకు కనీసం ఒక అరగంట సేపు అయినా పట్టిందండి. ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి నెయ్యి అనేది పైకి తేలిన తర్వాత హల్వా ప్యాన్కి సపరేట్ అయిన దాకా ఉడికించుకోండి. ఇలా రెడీ అయిన హల్వాని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లోకి వేసుకోండి. ఇలా బౌల్లోకి వేసుకొని మీకు కావాలంటే పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కనీసం ఒక 1 అవర్ అయినా చల్లారనివ్వండి. ఒక 1 అవర్ తర్వాత ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుని మీకు నచ్చిన షేప్లోకి కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన బొంబాయి హల్వా రెడీ. ఇంతేనండి, చాలా సింపుల్గా ఉంది కదూ. ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.